డాక్టర్ గారు, అంగ పరిమాణాన్ని పెంచడం ఎలా? అంగ పరిమాణాన్ని పెంచడం ఎలా? చాలామంది మగవాళ్ళకండి వాడుకుని పరిమాణం చూసి చిన్నదిగా ఉంది అని ఒక అసంతృప్తి పడి చెందుతుంటారు. అది అర్థం లేని అసంతృప్తి. వాళ్ళకి ఏదో తక్కువ లోపం ఉండరు. ఇప్పుడు లేడీస్ చాలామంది వాళ్ళకి బ్రెస్ట్ సైజ్ తక్కువ అంటే వాళ్ళ మనసులో నా బ్రెస్ట్ సైజ్ చిన్నదిగా ఉంది, నా బ్రెస్ట్ పెద్ద ఎక్కువ ఉంటే బాగుండు, నా బ్రెస్ట్ ఎక్కువ ఉంటే బాగుండు అనుకుంటారు. అది ఎలా పెంచుకోవాలా అని అనుకుంటారు. ఇంకా కుదరదగా ఊరుకుంటారు. అది లేడీస్ సంబంధించింది అది అంటే మగవాడికి అలాగే నా అంగ పరిమాణం చెంది నాకు పెద్దది కావాలంటారు. వీడు మనిషి కానీ గుర్రాల్లాగా గాడిదల్లాగా దున్న పూతుల్లో లాగా ఉండేలాగా ఎద్దుల్లో ఉండేలాగా ఇంత పొడుగుండాలనుకుంటాడు. వీడు మనిషి అండి, జంతువుల్లాగా ఇంత పొడుగుండాలి ఎందుకు అనుకోవాలి? వీడు అడ్డగాడిదాకా ఎందుకు అనుకోవాలి? నాకు అర్థం కాదు. అంగ పరిమాణం ఎంత ముఖ్యం కాదు, అంగం స్తంభిస్తుందా లేదా ముఖ్యం. అంతే. స్తంభించిన పురుషాంగం 4 అంగుళాలు అంటే చాలండి. సెక్స్లో స్త్రీని తృప్తిపరచడానికి 4 అంగుళాలు అంతే. 4 ఇంచెస్ ఓన్లీ. అది ఇంకా సైన్స్ ప్రకారం 3.5 అంగుళాలే. అంటే స్త్రీ యోని 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాలు ఉంటుందండి. 2.5 అంగుళాల నుంచి 3.5 అంగుళాల మధ్య ఉంటుంది. అంగ పరిమాణం బట్టి అది సాగుతుంది. ఒక 7 అంగుళాల వరకు సాగుతుంది, అంతకంటే ఎక్కువ సాగదు. అంగ పరిమాణం 7 అంగుళాలు ఉన్నట్లయితే ఎవరికైనా 7 అంగుళాలు కలుగుతుంది. 2.5 అంగుళాలు ఉండేవి కానీ లేదా 3.5 అంగుళాల్లో కానీ ఉండవలసిన కామనాళ్ళన్నీ ఉంటాయి. స్త్రీకి 2 ఇంచెస్ దాటిన తర్వాత కామనాళ్ళు ఉండవు లోపల. ఇంకా ఈ యోని సైజు బట్టి లోపల పొడుగు సాగడే తప్ప 2.5 ఇంచెస్ 2.5 ఇంచెస్ దాటిన తర్వాత కామనాళ్ళు ఉండవు. వాడు అంగ పరిమాణం ఎంత ఉన్నా అది వీడి తృప్తే తప్ప స్త్రీకి ఎక్స్ట్రా తృప్తి రాదు. ఎందుకని ఆ లోపల గురించి సాగింది అంతే, కండలు సాగింది. నో సెక్షువల్ నర్వ్స్, లైంగికపరమైన నరాలు అక్కడ ఏమి ఉండవు. ఎందుకు అంగపరిమాణం ఇది ఆడడం పుట్టుకతో డిసైడ్ అయిపోయాం. ముందు మన ఇద్దరికి చాసైపోయినాం. ఇవన్నీ కూడా జెనెటిక్గా నిర్ధారణ అయిపోయి ఉండి మన శరీర నిర్మాణం జరుగుతుంది. ఆ పుట్టే బిడ్డ ఎలా ఉండాలనేది ఆ పిండ నిర్మాణం టైంలోనే ఆ జీన్స్ ప్రకారంగా ఆ బిడ్డ అంగ పరిమాణం ఎంత ఉండాలనేది డిసైడ్ అయిపోయింది. ఎప్పుడైతే పురుషుని యొక్క వీరికణం స్త్రీ యొక్క అన్నం కలిసి 2 కలిసాయో ఆ కలిసిన మరుక్షణమే డిసైడ్ అయిపోయింది అంగ పరిమాణం. ఇంక వీడు మార్చేదేవాడు ఎంత ఉండాలో అప్పుడే డిసైడ్ అయిపోయింది. అదే అంగ పరిమాణం పెంచడం అనేది సహజం కాదు. జరుగుతుంది ఊరేసో ఈ అంగ పరిమాణం కనబడాలి అన్న వాళ్ళ కోసమని సర్జరీస్ రకరకాల సర్జరీలు వచ్చాయి. దాంట్లో ఫ్యాట్ పెట్టడం, తర్వాత దానికేమో లాగి బయటికి లాగి ఒక పెద్ద రబ్బర్ బ్యాండ్ లాగా వేసేసి ఆ దగ్గర ఇంత పొడుగుండు చేయడం ఉన్నాయి, జరిగే సర్జరీ జరిగాయి. దాంతో జరిగిన లాభం కంటే కొంతమంది సెప్టిక్ అయిపోయింది, కొంతమందికి ఫైబ్రస్ వచ్చి బిగుసిపోయింది, లేకపోతే కొంతమందికి లావ్ అయిపోయింది, ఇంత పొడిగానే వికృతం వచ్చేసింది. ఎవరికి అంచేత ఈ ప్రయోగాలు మానేశారు. ఈరోజు ప్లాస్టిక్ సర్జరీ కానీ సెక్సాలజిస్టులు కానీ అంగ పరిమాణం చేయడం విషయంలో చాలామంది ఎక్కడో కొంతమంది ఊరికి చేస్తున్నారు. కానీ అంగ పరిమాణం కోసం చేసే సర్జరీలు కేవలం ఏంటి ఆర్టిఫిషియల్, నిజంగా అంగం పెరగదు. ఇది వాడికి ఇంత సర్జరీ చేసినా సెక్స్ పైన కోరిక కలిగినప్పుడు దాని పరిమాణం ఎంత ఉందో అంతే అవుతుంది. పైగా కనబడడానికి పొడుగ్గా వాడు చేసిన సర్జరీ చేసినా పొడుగ్గా కనబడడానికి అది పూర్వం ఈ సర్జరీ చేయకముందు అంగం గట్టిపడి ఎంత పెరిగిందో సర్జరీ చేసాక కూడా అంతే పెరుగుతుంది, అంతకు అది మరి గుర్తుంచుకోండి. సర్జరీ చేసే అంగపరిమాణం పెంచే సర్జరీల వల్ల మామూలు టైంలో కొంత పొడుగు కనబడచ్చు, ఒక అంగుళన్నర పొడుగు కనబడవచ్చు. కానీ
స్తంభించడం మాత్రం పూర్వం ఎంత ఏందో అంతే అవుతుంది, అంతకు మించి అవ్వదు. అంటే అంగ పరిమాణం ఎప్పుడు నేను ఎంత ఆరోగ్యంగా ఉంటాను, ఎంత రొమాంటిక్ ఫీలింగ్స్ ఉంటాను, ఎంత రొమాంటిక్ టచ్గా ఉంటాను నేను అని ఆలోచించండి. కానీ అంగ పరిమాణం ఆలోచించు, అంగం స్తంభిస్తాను లేదు చూసుకోండి. ఆ మనసులో ఆ రొమాంటిక్ టచ్ థాట్స్ ఎలా ఉన్నాయి, రొమాంటిక్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, రొమాంటిక్ టచ్ ఎలా చేస్తున్నామని దాని మీద ఆలోచించండి. అప్పుడు మీ జీవితం తప్పకుండా 3 పూలు 6 కాయలు 3 పూలు 6 కాయలాగా ఉంటుంది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.